గోవిందనే వాక్యం పొద్దున పుట్టినది. అవునా? నారాయణ వాక్యం ఆ దాసరాన్ని దంగమాన్ని ఎవరే కొలిచేది? దాంట్లో మీ దాసరాలు దంగం వాళ్ళు. మనం రెడ్డి వారం కాదు, కబ్బు వారం కాదు, మన పాపవారి రెడ్డి కాదు. ఏమి ఒక్కసారి నా మంచితనమే చూస్తున్నా. నా చెట్టు దానం అంటే తట్టుకోలేవు. అవునా? చూస్తావైతే అత్తయ్య మా ఎత్తావు కదా, ఎవరిని చాలా మంది నీ చూడలేదంటున్నానమ్మా. అవునా? నేను 7 ఏడాది మేడల్లో పుట్టిన దాన్ని, 7 ఏడాది మేడల్లో పెరిగిన దాన్ని కాబట్టి కాలాలడా ఏందో వాయిస్తున్నా ఇక్కడ అంత భయం ఉండాలి. నిష్ఠతో పుట్టిన దాన్ని కాబట్టి నువ్వు నన్ను అంటుకుంటా ఉంటే నా వల్ల వైబ్రేషన్ వచ్చేస్తున్నాను. అవునులే, వైబ్రేషన్ వస్తా ఉంది. నేను ఎలా ఎత్తితే అలా వరకు, లేదంటే ఎంతసేపు నా మంచితనం తిన్నావు. నా చెడ్డతనం గురించి తెలుసుకోవాలంటే ఎంట్రారెడ్డి అడిగి తెలుసుకో. చీరగట్టం చేతగా నీకెందుకు అత్తయ్యా? నా చీరకేమే శివ శివ గోవిందా నారాయణ కాదే ఏమే ఒక్కసారి శివభక్తి రమ్మని 60 మన శివభక్తి రమ్మంటే రావడం లేదు. ఏమి ఒక్కసారి వస్తే యారు మీ నాయన చిన్నారెడ్డి సొత్తు ఉంది, అది మీ అమ్మ కొండమ్మ సొత్తు ఉంది. వస్తే వచ్చి కొండదా కోలాడి రక్తం వచ్చేది వచ్చింది అబ్బాయి నెత్తపానే ఏం సంసారం చేపిస్తాను సంసారం చేసావా? మా ఎత్త దగ్గర నేను సంసారం చేయబట్టే మా ఎత్త నాకు పెద్ద పట్టం కట్టించింది. Hello.
అమ్మా అత్తయ్యని అర్హత బాగుంటున్నావు కట్టుకున్న చేరు లేకుండా పెట్టుకున్న సొమ్ములు తీసుకున్నా ఇంకా నీకు మానం మీద పుట్టమైన సిగ్గు మానాలా ఇప్పుడు కన్నా ఒకసారి ఆ అవసరమాన్ని ధర్మాన్ని మార్చి ఒక్కసారి అరిభక్తులు శివభక్తులు నుంచి గోవింద నారాయణ గొంతులు మార్చి శివశివాన్ని వెలికి ఒక్కసారి వెలిగితే అన్న మీ నాయన చిన్నారెడ్డి చచ్చిపోతుందా లేదా మీ అమ్మ కొండను చచ్చిపోతుంది ఈ మొత్తం పోయినానే చూడతావు నేను కూడా గొంతు మీద కాలు పెట్టి కస్సా కస్సా అని చెప్తా నువ్వు తొక్కినా నా 7 గంటలు వెంకటేశ్వరుడు దిగవతి గోవింద రాజస్థాని ఎవరే దావంటి తెల్లారితో ఇంటింటి గారికి జాగి తెచ్చుకోని మాత తెలిసిన జాగి అంటే తెలిసిన నరసింహస్వామి గోవింద ఏం చేయవద్దయ్యా వాళ్ళే అడుక్కుండేటోళ్ళే మనం 2 వారం కాదు మనం కాపువారం కాదు కాపుట్టు పుట్టినాలేదా నువ్వు ఈ మకమైనానే అప్పుడు గోవిందాన్ని పలికిన పొందు తాడాల పురుగుడు గోవిందా కట్టి పెడతామంటాం
కాదమ్మా ఆయనకు పొదువు ఇంకొని ఇస్తున్నా అమ్మా వద్దు మా దానికి ఇచ్చిన పొదువు ఇంకో నాకు వద్దు కాదమ్మా దానికి పొదువు ఇంకో ఇచ్చి చీరాలకి ఇస్తున్నావు అంటే నువ్వు మీ అత్త కింద మీ అత్త ఎప్పుడు నుంచి వింటున్నావు కదా వింటున్నావు లేదా అది వస్తే ఇలా ఒకసారి అడిగి తెలుసుకోయో వాళ్ళ అత్త ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇంట్లో ఉందంట నువ్వు ఉండవు మా నీ మాట అనుకో నువ్వే మా వస్తా గొంతు మీద కాళ్ళు నేను అడుగుతున్నా నా విధంగా దొక్కో ఈ యొక్క తాటేకలు పొడిచి నాకు మీద లభించి ఉన్నది. ఈ తాటేకలు పొడిచి తగినవి తాగల తడిక, తినడానికి తిండి లేదు, పొందడానికి చేత లేదు, అత్త మెచ్చదు, మామ మెచ్చదు, భావమతులు నన్ను మెచ్చుకోలేకపోయాలి. తిండి తక్క ఆ యొక్క పావుగొండలకి ఈ యొక్క ఊళ్ళకు వచ్చేటువంటి మా తల్లి కొండమ్మ గారికి వారం శనివారం రోజు నేను ఒక్క పొత్తులు మొత్తం చెప్పాను కదా. ఈనాటి దినం శనివారం ఈ దీపారాధన కార్యక్రమం చేయాలంటే గోరింత వినలేదు. తొందరగా ఉన్న దారుణ గోరింత వల్ల తీసుకొని వస్తుందట. తల్లి తాటే చాలా అతను చిన్నమ్మ తల్లిగా చదివి వాడాడు చిన్నమ్మ. అత్తయ్య అత్తమ్మా వారవార జనవారము నాడు అత్తమ్మా ఒక పొద్దున చేయత్తమ్మా అత్తయ్యా అత్తయ్యా
కుదరదు కదత్తయ్యా. అవునా? ఈనాడు జన్మించిన వారము కదమ్మా. కాదే వారం శనివారం అంటే ఇప్పుడు నీకేం కావాలని వచ్చినావని? గోరంతనే కాదు. గోరంత వెన్న అయితే అన్న మీ నాయన చిన్నారెడ్డి ఆరు మేలున్నాడా లేదు మీ అమ్మ అన్న మధ్యకి చేసింది ఏంటి చేస్తుంది? కొన్ని పరిమాణాలు చెప్తా, ఆ పరిమాణాలు చేస్తే నీ ముఖం కొన్ని పరిమాణాలు చెప్తా. ఏం పరిమాణాలు అంటావా? మళ్ళీ మీ మామూడే కొత్తలు రావడి శుద్ధిపరిచి శుద్ధం చేయాలి. నేనుండే అర్థం మరి శుద్ధిపరిచి చిత్రం రాయాలి. ఇవన్నీ చేస్తే నీ మొఖాన గోటుతో గోరంత వెళ్దా